తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చిన్న మేమైతే యాడ్ చేస్తానండి వీడియోకి. మరీ మనం మిషన్ నేర్చుకున్నట్టే ఉండకుండా జస్ట్ అలా జోక్గా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఇంకా వీడియో అయితే ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి. స్ట్రైట్ పీస్తో బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. శారీలో స్ట్రైట్ పీస్ తీస్తాం కదా, క్రాసులు అంటే మనకి శారీలో నుంచి తీయటం కుదరదు కాబట్టి స్ట్రైట్ పీస్తోనే ఈ విధంగా జాయింట్ చేసుకోండి. బ్లౌజు ఆల్రెడీ మొత్తం నెక్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా జాయింట్ చేసుకోండి స్ట్రైట్గానే. అంటే మనకి నెక్ కర్వ్ షేప్ తిరిగింది కదా, ఈ విధంగానే జాయింట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. జాయింట్ చేసుకున్న తర్వాత ఇది పైపింగ్ థ్రెడ్ అనేది నేను 0 సైజ్ తీసుకున్నానండి. ఫ్యాన్సీ షాప్స్లో అడగండి, 0 సైజ్ అని అడిగితే పైపింగ్ థ్రెడ్ ఇస్తారు. 0 సైజ్ తీసుకొని కుట్టుకోవచ్చండి. డబల్ పాదమే, నేనేం సింగిల్ పాదం యూజ్ చేయట్లేదు. మీరు గమనించారా వీడియోలో? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ దగ్గర కరువు తిరుగుతుంది కదా, ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి నెక్ పైపింగ్ థ్రెడ్ వేసినప్పుడు కొంచెం టర్న్ అవుతుంది కదా, అది అనేది సులువుగా తిరుగుతుంది అన్నమాట. స్ట్రైట్ పీస్ అయినా సరే మనకి ఈజీగా వేసుకోగలం. ఓకే, ఇక్కడ నేను కొంచెం వదులుకున్నాను కదా ఖర్చు కోసం, ఇలా థ్రెడ్ తీసేసుకుని దీని లోపల పెట్టండి. ఈ విధంగా పెట్టేసి ఇలా మడిచి, ఈ ఖర్చు ఉందిగా దీని లోపలికి మడిచి మొత్తం ఈ గ్రీన్ కలర్ క్లాత్ మొత్తం ఇలా లోపలికి పెట్టేసేయండి. మనకి థ్రెడ్ ఒక్కటే గ్రీన్ కలర్లో కనిపించాలి. ఓకే, లోపల థ్రెడ్ పెడతాం కదా, ఆ థ్రెడ్ను వరకే ఇట్లా సన్నగా తీసుకురండి. ఓకే, మనకు థ్రెడ్ బయటికి వెళ్ళకూడదు, అలానే క్లాత్ పైకి రాకూడదు. ఓకే, అలా అడ్జస్ట్ చేసుకుంటూ 2 చేతులతో సమానంగా చూసుకుంటూ ఒకే లెవెల్లో వచ్చేలాగా వేసుకుంటూ రండి. పెద్ద బ్రహ్మ విద్యం కాదండి, 1కి 2 సార్లు ట్రై చేయండి. 2 పాడవుతాయేమో, 3వది మాత్రం మంచిగా వస్తుంది. ఓకే, ముందు జస్ట్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. కాటన్, సిల్క్ ఏదో ఒకటి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. అలా ట్రై చేసిన తర్వాత మీకు నీట్గా వస్తుంది అని అనిపిస్తే బ్లౌజ్ మీద ట్రై చేయండి. పోతే ఒకటి పోయిద్దండి, 2 పోతాయి, 3వది అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఏదైనా 2 సార్లు చెడిపోతేనే అప్పుడే మనకి బుద్ధి వస్తుంది అనమాట. మంచిగా 3వసారి కుట్టుకుంటాము. ఏదైనా అంతేనండి, కొత్త మోడల్స్ నేను ట్రై చేసినా అంతే. ఒకటిసారి పోయిద్ది, 2వసారి పోయిద్ది, 3వసారి వస్తుంది ఎవరికైనా. అదే అంటారు కదా 3వసారి ముచ్చట కానీ, అట్లా వచ్చేసిద్ది అనమాట. ఓకే, ఏదైనా మనం 3వసారి చేస్తాం కదా, చాలామంది ఆహాహా 3వసారి అంటారు ముచ్చటగా. అదే మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లోనే ఇలాగే స్టిచ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఖర్చులు అనేవి బయటికి ఏం కనిపించకుండా, చిన్న పీస్ కూడా కనిపించకుండా ఈ విధంగా లోపలికైతే మడిచి కుట్టేస్తున్నాను. ఇది చేతి పని కూడా చేసుకోవచ్చు అండి. ఓన్లీ గ్రీన్ క్లాత్ వరకే మడిచి కుట్టుకొని చేతి పని కూడా చేసుకోవచ్చు అనమాట. అలా చేయొచ్చు, లేదా స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. 2 విధాలా చేయొచ్చు అండి. ఏదైనా సరే మన చాయిస్ అనమాట. కస్టమర్ చాయిస్ కూడా మనకు ముఖ్యం ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వాళ్ళు వంకలు పెట్టేవాళ్ళు అయితే స్టిచ్ వేయకుండా జస్ట్ చేతి పని చేసే ఇవ్వండి. ఓకే, మనం ఏది వేసినా మాట్లాడని వాళ్ళైతే మన చాయిస్ అనమాట. మనం ఎలా కుట్టినా కానీ కస్టమర్ ఇష్టపడితే అసలు మనకి ఇంకా తిరిగేలేదండి. ఓకే, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నేను ఎలా కుడితే అలా తీసేసుకుంటారండి బ్లౌజు. ఎనీ డౌట్స్?